వెల్కమ్ టు మీడియా టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య రామాలయానికి సంబంధించిన 11 రోజుల ఆచార కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ. విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షించడం గొప్ప అదృష్టమని వ్యాఖ్య. ఎన్నో తరాలు కలలు కన్న సమయం ఆసన్నమైందని ప్రధాని. మల్లు బట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల. తనయుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను మల్లు బట్టికి అందించిన షర్మిల తన కొడుకు వివాహానికి హాజరు కావాలని కోరిన కాంగ్రెస్ నాయకురాలు. మూడో జాబితా విడుదల చేసిన వైసీపీ విజయవాడ ఇన్ఛార్జిగా కేసినేని నాని పేరు. విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు వెల్లడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయి ప్రాంతాల్లో పర్యటించిన సీతక్క. ప్రజలతో కలిసి భోజనం చేసి రోడ్డుపై మొక్కజొన్న కంకిని కొనుక్కుని తిన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగే కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆడియో మెసేజ్ ను పోస్ట్ చేశారు. తన జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానని ప్రధాని చెప్పారు. తొలిసారి ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నానని తెలిపారు. శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్టను వీక్షించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మన గ్రంథాలు చెబుతున్నట్టు భగవంతుడి యజ్ఞం కోసం, ఆరాధన కోసం మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని మేల్కొల్పాలి. దీనికోసం మనం పాటించాల్సిన కఠినమైన నియమాలను మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నాకు సాధువులు సూచించిన ప్రవర్తనా సూత్రాల ప్రకారం ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నానని మోదీ చెప్పారు. ఎన్నో తరాలు కలలు కొన్న సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు. ఆ భగవంతుడే తనను భారతీయుల ప్రతినిధిగా చేశారని అన్నారు. తాను ఒక సాధనం మాత్రమేనని, ఇది ఒక పెద్ద బాధ్యత అని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులు తనకు కావాలని కోరారు. रामचंद्र की जय। मेरे प्यारे देशवासियों, राम राम। जीवन के कुछ क्षण ईश्वरीय आशीर्वाद की वजह से ही यथार्थ में बदलते हैं। आज हम सभी भारतीयों के लिए, दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है। हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण, चारों दिशाओं में राम नाम की धुन, राम भजनों की अद्भुत सौंदर्य माधुरी। हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। और अब अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूं, भाव विह्वल हूं। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूं। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूं। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति का अवसर है। चाहते हुए भी मैं इसकी गहनता, व्यापकता और तीव्रता को शब्दों में बांध नहीं पा रहा हूं। आप भी भली भांति मेरी स्थिति समझ सकते हैं। जिस स्वप्न को अनेकों पीढ़ियों ने वर्षों तक एक संकल्प की तरह अपने हृदय में जिया, मुझे उसकी सिद्धि के समय उपस्थित होने का सौभाग्य मिला है। प्रभु ने मुझे सभी भारतवासियों का प्रतिनिधित्व करने का निमित्त बनाया है। निमित्त मात्रम भव सव्य साचिन। ये एक बहुत बड़ी जिम्मेदारी है। जैसा हमारे शास्त्रों में भी कहा गया है, हमें ईश्वर के यज्ञ के लिए, आराधना के लिए
स्वयं में भी दैवीय चेतना जागृत करनी होती है। इसके लिए शास्त्रों में व्रत और कठोर नियम बताए गए हैं, जिन्हें కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల శుక్రవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు వచ్చిన షర్మిల ఆయనకు కుశల ప్రశ్నలు వేసి డిప్యూటీ సీఎం అయినందుకు కాంగ్రెస్ తెలిపారు. మల్లు భట్టిని ఆయన నివాసం ప్రజాభవన్లో షర్మిల కలిశారు. భట్టి అన్న బాగున్నారా, మీకు ఉప ముఖ్యమంత్రి కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. కంగ్రాచులేషన్స్ అంటూ ఆమె పలకరించారు. ఆ తర్వాత తన కొడుకు వివాహానికి తప్పకుండా రావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఈ నెల 18 షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రియుల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పలువురు ప్రముఖులను వరుసగా పెళ్లి పత్రికలను అందిస్తున్నారు. భారత్లో రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతోందని, కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో రైల్వే ప్రాజెక్టులో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగి రైల్వే నెట్వర్క్ విస్తరించిందన్నారు. ప్రయాణికుల సంఖ్య, వస్తు రవాణా కూడా పెరిగిందన్నారు. ఈ క్రమంలో వందే భారత్ రైలును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మన రైల్వే ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే తాము కృషి చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రకమైనటువంటి పండుగలున్నా, ఏ రకమైనటువంటి ఉత్సవాలు జరిగినా, ఏ రకమైనటువంటి ఈవెంట్స్ జరిగినా ప్రజల డిమాండ్ మేరకు స్పెషల్ ట్రైన్స్ నడిపించేటువంటి విధానము అనేక సంవత్సరాలుగా మన దేశంలో ఉంది. మనకు తెలిసి ఈరోజు సంక్రాంతికి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మరి లక్షలాది మంది ప్రజలు సొంత గ్రామాలకు వెళ్తారు. ఇది మంచి సాంప్రదాయము. ఎందుకంటే మనము ఈ సంక్రాంతి పండుగ రోజైనా సరే మన బంధువులను, మనకు జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని, మన గ్రామ ప్రజలను, మన ఇల్లు, మన భూమి, మన తోట, మన ఆట చూడడం కోసం వస్తారు. ఇది గొప్ప సాంప్రదాయము. ఇది ఈ రకంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో ఈ ఆలోచన రావడం ఏదైతున్నదో ఇది చాలా మంచి పరిణామం అని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. సంక్రాంతికి అన్ని వర్గాల ప్రజలు సొంత గ్రామాలకు వెళ్ళాలి. 2 రోజులు 3 రోజులు సొంత గ్రామంలో మన పాత మిత్రులతో, గ్రామ ప్రజలతో, మన బంధుమిత్రులతో గడపాలని కోరుకోవడం ఏదైతున్నదో ఇది ఒక మంచి పరిణామం. దీని పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. అందుకోసం ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ కూడా అనేక రకాల ట్రైన్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు, జనవరి 22 అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణం జరిగింది. 22వ తేదీ శ్రీరాముడి యొక్క మరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా ఉన్నది. దానికి ఈరోజు దేశంలో అనేక మంది ఈరోజు మా రైల్వే డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు, మేము వెళ్లడం కోసం వ్యవస్థ కల్పించాలని. ప్రజల డిమాండ్ మేరకు మరి ఈరోజు కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా మరి అయోధ్యకు నడపాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే శాఖ చేస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు మన తెలుగు రాష్ట్రాలకు రైల్వే సంక్రాంతి పండుగ అస్సాంలో గాని, మహారాష్ట్రలో గాని అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ, చాలా ఇష్టమైనటువంటి పండుగ, చాలా ప్రముఖమైనటువంటి పండుగ, అందరూ కోరుకునేటువంటి పండుగ. అనేక రోజుల నుంచి ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మా ఊరికి వెళ్లాలా, మా బంధువులను కలవాలా, మా ఊరు చూడాలా, మా పంట పొలాలను చూడాలనేటువంటి కోరుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ నేను అందరికీ నా తరఫున, ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంక్రాంతి పండుగ మన జీవితాలలో క్రాంతి రావాలని, ఈ అవినీతి రహితమైనటువంటి మంచి పరిపాలన దేశంలో రావాలని, దేశము ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఒక మరి ఈరోజు ప్రపంచంలో మరి ఒక భారతదేశము ఒక శక్తిశాలి దేశంగా, మరి ఒక విశ్వగురువుగా స్వామి వివేకానంద కోరుకున్నటువంటి మరి భారతదేశము ప్రపంచానికి ఒక విశ్వగురువు కావాలని స్వామి వివేకానంద కోరుకున్నారు. ఆ రకమైనటువంటి విశ్వగురు స్థానంలో భారతదేశం నిలబడే విధంగా మరి ఈ సంక్రాంతి పండుగలో మనం అందరం నిర్ణయం తీసుకోవాలి. ఆ రకమైనటువంటి దిశలో ప్రతి ఒక్కరం చేయూతను అందించాలి. మరి అందరి జీవితాలలో క్రాంతి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నిరాడంబరత అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేశారు. రోడ్డుపై మొక్కజొన్న కంకులను కొనుక్కుని తిన్నారు. ఆమె ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయి ప్రాంతాల్లో పర్యటించారు. మార్లవాయి గ్రామస్తులతో కలిసి ఆమె నేలపై కూర్చుని భోజనం చేశారు. అంతకుముందు కడెం నుంచి మార్లవాయికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఉడుంపూర్ వద్ద ఆగి రోడ్డుపై మొక్కజొన్న కంకులు అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేసి తిన్నారు. మొక్కజొన్న కంకులు తీయగా ఉన్నాయని, అన్ని ఇచ్చేయి పైసలు ఇస్తానని ఆ మహిళ వద్ద మొత్తం కంకులను కొనుగోలు చేశారు. టీడీపీ నాయకత్వంపై అలకబూని వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేయనున్నారు. వైసీపీ నాయకత్వం విడుదల చేసిన 3వ జాబితాలో కేసీఆర్ నానిని విజయవాడ పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా నియమించారు. దీనిపై కేసీఆర్ నాని స్పందించారు. వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ కేసీఆర్ నాని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను, నియోజకవర్గ ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడతానంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో స్వామిదాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నల్లగట్ల స్వామిదాస్ తో పాటు ఆయన అర్ధాంగి సుధారాణి కూడా వైసీపీలో చేరారు. నల్లగట్ల స్వామిదాస్ దాదాపు 3 దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ అవసరం లేకపోతే చంద్రబాబు ఎవరినైనా పక్కన పెట్టేస్తారని ఆరోపించారు. ఆయనలో మానవత్వం మచ్చుకైనా లేదని విమర్శించారు. తాము టీడీపీలో దాదాపు 30 ఏళ్లు పనిచేసినా తమను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదని స్వామిదాస్ వివరించారు. తాను తన భార్య 10 రోజుల పాటు చంద్రబాబు ఇంటి ముందు పడిగాపులు కాసిన ఫలితం లేకపోయిందని, టీడీపీ నేతలే తమకు ద్రోహం చేశారని స్వామిదాస్ ఆరోపించారు. టాలీవుడ్ నటి శ్రీ రాపాక ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తనకు జగన్ అంటే చాలా ఇష్టమని, ఈ 5 ఏళ్లలో ఆయన పరిపాలన ఎంతో బాగుందని కితాబిచ్చారు. నవరత్నాల పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నారని, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తున్నారని కొనియాడారు. జగన్ అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. తాను స్వతహాగా క్రీడాకారిణని, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ పోటీలో జాతీయ స్థాయి వరకు వెళ్లానని శ్రీ రాపాక వెల్లడించారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లానని, సినిమా రంగంలో ప్రవేశించారని వెల్లడించారు. ఇవాళ గుడికి వచ్చి జగన్ మళ్లీ సీఎం కావాలని దేవుణ్ణి కోరుకున్నారని శ్రీ రాపాక తెలిపారు. జగన్ ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారని మనసులో మాట వెల్లడించారు. తాను కూడా అక్కడక్కడ ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నారని, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ కొత్త తరహా ప్రోత్సహిస్తున్నారని, అందుకే తాను కూడా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. మాది రామన్నపాలెము, దేవరపల్లి మండలము. ఇంతకుముందు నేను దేవరపల్లి మండలం అంటే 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. అప్పుడు స్పోర్ట్స్ పరంగా ఖోఖో, కబడ్డీ అండ్ బాస్కెట్బాల్ అన్నిటిలో నేను జాతీయ స్థాయి వరకు నేను వెళ్ళొచ్చాను. దాని తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి హైదరాబాద్లో ఉండడం జరిగింది. అలాగే మూవీ రంగానికి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి ఈ గుడి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన పరిపాలన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాము. ఎంతో మందికి అంటే అందరూ అన్ని వేస్, నాట్ ఓన్లీ 1 పర్సన్ అని కాకుండా ప్రతి ఒక్కరికి సక్రమంగా నవరత్నాలు దాంతో వెళ్తూ, దాంతోపాటు ఇంకెన్నో చేసుకుంటూ ఆయన రాజకీయ పరంగా చాలా ముందుకు వెళ్తా ఉన్నారు. ఆయన నిమిత్తం మళ్ళీ ఆయన సీఎం అవ్వాలని నేను ఇక్కడికి వచ్చి దేవుడిని కోరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను మన దేవరపల్లి మండలం నుంచి, అలాగే గోపాలపురం కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఒక అభ్యర్థిగా, మంది గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఒక అభ్యర్థిగా నేను కూడా జగన్ గారు నాకు ఆశీర్వదిస్తే, నేను రాజకీయ పరంగా ఇంతకు ముందు నేను సేవలు చేస్తూ ఉన్నానండి. అది ఏమంటే లోపల అక్కడక్కడ వరకే జరుగుతూ ఉన్నాయి. సో అది మనం ఒక పవర్లో ఉంటే ఇంకెంత బాగా చేయొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ యంగ్ స్టార్స్ని, ఏవైతే న్యూ జనరేషన్ ఉందో, న్యూ ఫేసెస్ ఉన్నాయో ఎంకరేజ్ చేస్తున్నారు. సో దట్ దానిలో కూడా నా వంతు నేను ట్రై చేసి, నా వరకు నేను ఇంకా ఎంతవరకు నేను సమాజ సేవ చేయొచ్చు, రాజకీయ పరంగా ఇంకెంతవరకు నేను ఇంకా అభివృద్ధి చేయగలుగుతాను. ఎందుకంటే మనకున్న దానిలో కొంచెమే చేస్తున్నాము. అదే ఒక పవర్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు గనక అవకాశం ఇస్తే ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని ఇంకా మోడర్న్ గా ఇంకా బాగా అభివృద్ధి చెందేలాగా నా వంతు నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానండి. సో ఈ నిమిత్తము నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మిథున్ రెడ్డి గారు అవ్వచ్చు, లేక తర్వాత
సాయి విజయసాయి రెడ్డి గారు, మొత్తం అక్కడ ఉన్న పెద్దలందరూ నేను కలిశాను. సో నా వరకు నేను ఏం చేయాలనేది నా వంతు నేను చేస్తున్నాను. అలాగే ఇంకా అవకాశం ఇస్తే ఇంకెంత నేను చేయగలుగుతాను, ఇంకెంత ఎఫర్ట్ పెట్టి నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గోపాలపురం నియోజకవర్గాన్ని నుంచి నేను ఆయన కంపల్సరీ నేను గెలిచి తీరుతాను. అంటే ఎందుకంటే మీ అందరి సహారంతో, నాట్ ఓన్లీ మీ ఒక్కరికి గెలుపు అనేది ఉండదు, అందరు కలిస్తేనే గెలుపు. అలాగే మన నియోజకవర్గంలో నేను కలిసిన 4 మండలాల నుంచి ప్రతి ఒక్కళ్ళు మనకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నాయకులందరూ ప్రతి నాయకులతో కలిసి ఒక టీమ్గా ఇదంతా గోపాలపురం అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబం లాగానే అందరం ఒక కుటుంబంలో మనుషుల్లా ఉండి గెలిచి మనమంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొక సెకండ్ టైం సీఎం, అలాగే థర్డ్ టైం సీఎం, సెకండ్ టైం సీఎం అయితే మళ్ళీ థర్డ్ టైం యాట్రిక్ చేసేలాగా నా వంతు నేను కృషి చేయాలని నేను అనుకున్నానండి. సో దీని నిమిత్తము జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బ్లెస్ చేస్తే నాకు సీట్ ఇస్తే కూడా ఇంకా బాగా నా వంతు నేను ఏం చేయాలని అనుకున్నాను. ఇది నా ఆశ. సో మిగిలింది మనకు దేవుడు అలా అనుగ్రహించాలని కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు తలారి వెంకట్రావు గత ఐచీలకు గెలుపొందారండి, ఆయన మెజార్టీ వచ్చింది వైకాపా పార్టీకి. మీరు పోటీ చేస్తే ఎంత మెజార్టీని జగన్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? దానికన్నా డబుల్ మనం ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అప్పటికి సీఎం అవ్వలేదు. సీఎం అవ్వకుండానే ఆయనకి అంత మెజారిటీ వచ్చింది. సీఎం అయిన తర్వాత ఈయన ఇన్ని పథకాలు పెట్టారు, 9 పథకాలని ఫస్ట్ టైం అండ్ ఇన్ ఇండియా ఒక సీఎం మాత్రం అలా మాట నిలబెట్టుకుందండి, అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. 9 పథకాలు అని చెప్పి 9 పథకాలు ఇచ్చిన తర్వాత 9 పథకాలతో పాటు ఇంకో కొన్ని ఎక్స్ట్రా, ఇప్పుడు ఈ రోజు పండుగ కానుకని 1000 రూపాయలు వేయడం, ఇలాంటివి చాలా చేశారు ఆయన. సో దీనికి ఇలా తీసుకుంటే కనుక ఆ లాస్ట్ ఉన్న మెజారిటీ కన్నా డబుల్ మనకు వస్తుందని నేను నమ్ముతున్నానండి. సినిమా ఇండస్ట్రీ ఉందండి, నాట్ ఓన్లీ ఆర్జీవి గారు, కృష్ణుడు అని ఇంకా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ పరంగా ఉన్నారండి. ఇటీవల శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి తాము ట్రైలర్ మాత్రమే చూపించామని, ఇక ముందు సినిమాను చూపిస్తామని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ వల్ల సాధ్యమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ అంశాల్లో తమ హయాంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక ముందు వారికి సినిమాను చూపిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అక్రమ కేసుల నుంచి కాపాడుకోవడానికి లీగల్ సెల్ను ఏర్పాటు చేసుకుంటామన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేదని విమర్శించారు. రైతుల్ని ఆడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వ్యవహరించాయని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి విమర్శించారు. దాని ఫలితమే రైతు ఆత్మహత్యలో రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో నిలిచిందన్నారు. సాగునీటి రంగాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేసే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి కమిషన్ల కండుకర్తుతో జాతీయ ప్రాజెక్టును సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. రైతును ఆదుకున్నటువంటి పాపాన పోల రైతు మరి ఏదైతే ధాన్యం కానివ్వండి పంటలు పాడైపోతే కనీసం మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ పరామర్శించకపోవడం దుర్మార్గం. కనీసం నష్టపోయిన పంటకు కూడా ఇవాళ నష్టపరిహారం ఇవ్వకపోవటం వల్ల రైతులు నానాటికి అప్పుల్లో కూరుకుపోయారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కౌలు రైతు ఆత్మహత్యల్లో ఇవాళ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. ఈ విధంగా రైతుని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు సంబంధించినటువంటి పథకాలన్నిటి కూడా మరి గాలికి వదిలేసి ఇవాళ రైతుల్ని చుక్కాని లేని నావలాగా ఈ రాష్ట్రంలో రైతు యొక్క మరి ముఖ్యంగా ఈ వ్యవసాయాన్ని నెట్టివేయటం జరిగిందని కూడా మరి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ ఇరిగేషన్ చూసుకున్నట్టయితే ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి ఉండగా పట్టిసీమ కట్టి ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మరి పెద్ద ఎత్తున మరి నీరు ఇవ్వటమే కాకుండా రైతు ఆ రోజున 30 బస్తాలు పండించేటువంటి రైతు గోదావరి నీటిని కృష్ణమ్మకి తీసుకొచ్చి 45 బస్తాలు 50 బస్తాలు కూడా ఈ ప్రాంతంలో రైతాంగం పంట పండించారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఆనాడు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం తీసుకుని 71% పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని మేము 2020కి పూర్తి చేస్తామన్నారు, 21 అన్నారు. అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడారో మరి దాన్ని రివర్స్ టెండరింగ్ తీసుకెళ్లారు, మొత్తం పోలవరాన్ని ముంచేశారు. ఇవాళ అసలు పోలవరం ఎక్కడుందో అడ్రస్ లేదు. పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు
జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు కనీసం రైతులు ఇవాళ ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోగా కనీసం పంట కాలువలకు కూడా పూడికలు తీయించలేదే, ఎక్కడో కూడా కాలువలు బాగు చేయించలేదే. ఆనాడు మరి తెలుగుదేశం హయాంలో మరి సాగునీటి సంఘాల ద్వారా పంట కాలువ పూడికలు తీర్చాం. మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలకి ఈ పంట కాలువలు పూడిక తీర్పించకపోవటం వల్ల రైతులు పండించినటువంటి ధాన్యంగానే ఉండే రకరకాల పంటలు నీటిలో మునిగిపోయిన తప్పితే బయటికి నీరు రాకపోవటం వల్ల రైతులు పూర్తిగా మునిగిపోయారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ రైతుల్ని సర్వనాశనం చేశారని కూడా తెలియజేసుకుంటూ, రైతే కాదు ఇవాళ రాష్ట్రంలో కీలకమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. 2,30,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేసినటువంటి చరిత్ర ఆనాడు ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల మొత్తాన్ని కూడా పారదోలేశారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే వాతావరణాన్నే ఈ యొక్క ముఖ్యమంత్రి చెడగొట్టేశాడని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ పార్టీ వైపే చూస్తున్నారన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణకు మరిన్ని నిధులు వస్తాయన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీలో చర్చించామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాలకు గాను 14 చోట్ల ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపిస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలో చర్చించినట్టు తెలిపారు. కాగా అంతకుముందు లోక్సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల సమావేశం నిర్వహించారు. తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని 17 మంది తెలంగాణ సీనియర్ నాయకులను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జి గారు, ఏఐసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఏ విధంగా ఎన్నికల యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ రోజు నుంచే ఎన్నికలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఒక మార్గనిర్దేశకం చేశారు. తప్పకుండా ప్రజలంతా ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని గెలిపించాలనే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళ నుండి ఏ విధంగా ఓట్లను కాంగ్రెస్ వైపు తింపుకోవాలి, ఏ విధంగా స్ట్రాటజీ చేయాలి, ఏ విధంగా ప్రచార సరళి కొనసాగాలి అనేటువంటి ఒక మార్గనిర్దేశకత్వం తీసుకొని ఈరోజు నియమింపబడ్డటువంటి పార్లమెంటు స్థాయి అబ్జర్వర్ అందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షద్వీప్ సంబంధించినటువంటి రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. అందరూ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమై ముందుకు పోయేటువంటి ఒక దిశానిర్దేశం తీసుకొని పోతా ఉన్నాం. మేము 17 గెలవాలనే మా కార్యక్రమం ముందుకు తీసుకో. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొన్ననే మార్పు కోరుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రం కలిసి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దృష్ట్యా కేంద్రం మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 17 పార్లమెంటు స్థానాలు గెలిపించినట్లయితే మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటుగా అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అదనంగా తీసుకొని గొప్ప పరిపాలన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాను ఈ సందర్భంగా కోరుతా ఉంటాం. ప్రముఖ తెలుగు సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి గుడ్ బై చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ ఆశించి బగ్గపడిన విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. తాజాగా జయసుధ కూడా అదే తరహాలో నడిచారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయసుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ పార్టీ మేకల సారంగపానికి టికెట్ కేటాయించింది. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం చేకూరపాడులోని శ్రీ వేణుగోపాల స్వామి సంస్కృత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో
తమ పాఠశాల 60 వసంతాల వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నట్టు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి షేక్ షబ్బీర్ తెలిపారు. అదే రోజు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనున్నట్లు, అలాగే ఈ వజ్రోత్సవ వేడుకలకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రావాలని కోరారు. అందరికి నమస్కారం. నా పేరు షేక్ షబ్బీర్. మా త్రాగుంట 1986 10th బ్యాచ్. చేకూరపాడు శ్రీ వేణుగోపాల స్వామి సంస్కృత ఉన్నత పాఠశాల 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాన్ని, పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, 60 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ వేడుకలు మరియు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం తేదీ 13/1/2024 శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతున్నది. పూర్వ విద్యార్థులారా, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. కావున అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఏఎస్ దినేష్ కుమార్, ఐఏఎస్ ప్రకాశం డిస్టిక్, అతిథులుగా శ్రీ విఎస్ సుబ్బారావు, ఆర్జేడీ అండ్ డిఈఓ ప్రకాశం డిస్టిక్, శ్రీమతి జె అనిత రోజురాణి, డిప్యూటీ ఈఓ ఒంగోల్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్విఎస్ ఓరియంటల్ హై స్కూల్. సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల అభివృద్ధి సమావేశ కార్యక్రమాలు, అలనాటి స్నేహితుల మరిన్ని ముచ్చట్లతో పూర్వ విద్యార్థులు అందరం ఒకటిగా కలిసే ఈ అవకాశంను సద్వినియోగపరచుకోవాల్సిందిగా సదా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇట్లు మీ షబ్బీర్. నేటి యువత ఎలా ఉండాలో ఒకే ఒక్క సమాధానం స్వామి వివేకానంద జీవితమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్దనున్న స్వామి వివేకానంద విగ్రహానికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తో పాటు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానందని 161st జయంతి రోజు ఇవాళ మన కొత్తపట్నం బస్టాండ్ కార్నర్లో ఇవాళ ఆయన ఉన్న విగ్రహంకి మాల మర్యాద చేయడం జరిగింది. స్వామి వివేకానంద మనం ప్రీ ఇండిపెండెన్స్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్లో కూడా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటున్న పెద్ద లీడరు. యంగ్స్టర్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళు కూడా ఆలోచన విధానం ఎలా ఉండాలి, వాళ్ళు ఈ సమాజంకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే ఏ విధానంగా చేయాలి, ఇది అన్ని విషయాలు, అన్ని క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ స్వామి వివేకానంద. సో ఆయన నాకు కూడా పర్సనల్గా ఒక ఇన్స్పిరేషన్, ఐడల్. ఎందుకంటే చాలా చిన్న వయసులో వాళ్ళకి ఉంటున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఈ వరల్డ్ గురించి, ఈ సొసైటీ గురించి, సెల్ఫ్ గురించి ఒక అవేర్నెస్ ఉంటున్న వ్యక్తి లోకంలో ఎవరు ఉండరు. ఆయనకు ఉంటున్న ఓరటరీ స్కిల్స్ మనకు మాత్రం కాకుండా అంతర్రాష్ట్రీయ లెవెల్లో అందరికీ కూడా ప్రసక్తి అయిన ఒక విషయము. వరల్డ్ రిలీజియన్ కాంగ్రెస్లో ఆయన హీ కాన్స్టిట్యూటెడ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ అసెషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఆయన చెప్పిన స్ఫూర్తిదాయకమైన ఈ ఆశయాలు అన్నీ కూడా ఇవాళ కూడా మన యువతులు, ఎస్పెషల్లీ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుండి ఆర్ మన సొసైటీలో ఉన్న అందరు యూత్స్ కూడా ఇది ఫాలో చేసేసి సమాజంకి ఎట్లా ఒక కన్స్ట్రక్టివ్ మేనర్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి అండ్ వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్డ్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎట్లా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళాలని గురించి కూడా ఆయన చేసిన విషయాలు అన్నీ కూడా మనకి ఇవాళ గుర్తు వస్తుంది. ఖచ్చితంగా ఆయన చేసిన విషయాలు, ఆయన ఉన్న ఐడియాలజీస్ అన్నీ కూడా మన పిల్లలకి చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మంచి పర్సనాలిటీగా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. తిరువురులో బహిరంగ సభను అప్రతిష్ట పాలు చేసి టీడీపీకి, చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తీసుకురావాలన్న దురుద్దేశంతోనే కేసీఆర్ నాని తిరువురులో సభ నిర్వహణ కోసం టీడీపీ ముందస్తుగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో తన అనుచరులతో వీరంగం వేశారని తిరువురు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ పేర్కొన్నారు. నాని చర్యలతో టీడీపీ, జనసేన పార్టీల పరువు ప్రతిష్టలు మంటగలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయిన నేను సేవల దేవదత్ మీ కుటుంబాల్లో జనవరి 3వ తారీఖున తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు
నియోజకవర్గ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో జరిగిన వాస్తవాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టాలనేసి నేను కోరుకున్న దాని మీద ఈ అవకాశం ఇచ్చినందుకు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనను తిరువూరు నియోజకవర్గంలో గత 6 నెలలుగా కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో తిరువూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం కొద్దీ నూతన కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం, ఇలా అన్ని రంగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా బహిరంగ సభ నిర్వహించాలనేసి జనవరి 7వ తారీఖున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అయోధ్య రామాలయానికి సంబంధించిన 11 రోజుల ఆచార కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షించడం గొప్ప అదృష్టమైన వ్యాఖ్య. ఎన్నో తరాలు కలగన్న సమయం ఆసన్నమైందని వెల్లడి. మల్లుబట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల. తనయుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను మల్లుబట్టికి అందించిన షర్మిల తన కొడుకు వివాహానికి హాజరు కావాలని కోరిన కాంగ్రెస్ నాయకురాలు. మూడో జాబితా విడుదల చేసిన వైసీపీ. విజయవాడ ఇన్ఛార్జిగా కేశినేని నాని పేరు. విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలను వెల్లడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవై ప్రాంతాల్లో పర్యటించిన సీతక్క. ప్రజలతో కలిసి భోజనం చేసి రోడ్డుపై మొక్కజొన్న కంకిని కొనుక్కుని తిన్న మంత్రి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మీడియా టుడే.